వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. మచ్చలేని మకుటం లేని మహారాజు మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. ఎన్ఆర్ఐ సహకారంతో బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసిన అన్నారావు. బస్సు షెల్టర్ను ప్రారంభించిన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించిన మోదుకూరి జాన్సన్. సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రజాకవి డాక్టర్ శ్రీనివాస్. మానవాళి పాపాలను కడడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించారు. క్రిస్మస్ వేడుకలలో మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఇక డీటెయిల్స్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ వాజ్పేయి శత జయంతి సందర్భంగా చిలకలూరిపేటలో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత అన్నం శ్రీనివాసరావుదని అన్నారు. ప్రధానిగా వాజ్పేయి మచ్చలేని మకుటం లేని మహారాజుగా వెలుగొందారని ఆయన ప్రశంసించారు. భారతరత్న అందుకున్న మహానుభావుడు వాజ్పేయి అని అన్నారు. టెలికాం రంగం, నేషనల్ హైవేలు, పోక్రాన్ అనుప్రయోగాల్లో ఆయన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నేషనల్ హైవేలను ఆధునీకరించినట్టు పేర్కొన్నారు. వాజ్పేయి గారికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేయవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు, ఈ నేషనల్ హైవేస్ నేను ఒక చిన్న సూచన సలహా వాజ్పేయి గారికి చేస్తే వెంటనే అమలు చేద్దామని ముందుకొచ్చారు ప్రధానమంత్రి గారు. ఆ విధంగా చంద్రబాబు గారు ఏ సూచన సలహా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారి దృష్టికి తీసుకువెళితే వెంటనే ఆచరణలో పెట్టేవారు. ఆ విధమైనటువంటి ప్రాధాన్యత వాజ్పేయి గారు నాకు ఇచ్చారు అని పదే పదే చంద్రబాబు గారు పలు సందర్భాల్లో గుర్తు చేయటం కూడా జరిగింది. ఆ విధంగా ఈరోజు నేషనల్ హైవేస్ కి చంద్రబాబు గారి సూచన సలహాల మేరకు ప్రధానమంత్రి గారు ఆచరణలో చూపెట్టి ఈరోజు భారతదేశానికి నేషనల్ హైవేస్ ఈ విధంగా ఉందంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారి కళ ఆయన సకారంతో ఈ రోజు నేషనల్ హైవేలు కావచ్చు, రోడ్లు కావచ్చు ఇంత అద్భుతంగా ఉన్నాయంటే దాని ముఖ్య కారకులు వాజ్పేయి గారు. అటువంటి నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతా ఉండాలి. శకుంతల ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున నాకు మంచి ఆత్మీయులైనటువంటి అన్నం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తి శిఖరం రాజకీయాలకి అటువంటి మహనీయుని విగ్రహం అన్నం శ్రీనివాసరావు గారికి ఒక మంచి ఆలోచన రావటం. పూర్తి విగ్రహం ఎక్కడ లేదు, మన జిల్లా రాష్ట్రంలోనే లేదంటున్నారు. అటువంటి అవకాశాన్ని చిలకలూరుపేట ప్రజలకి అందించి ఒక పేరు ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళ జన్మ ధన్యమైనట్టు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మనం ఈరోజు అన్నం శ్రీనివాసరావు గారికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత చేసిన అన్ని కార్యక్రమాల్లో కంటే కూడా నాకు చాలా బాగా నచ్చినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అట్లాగనే పుల్లారావు గారి చేతుల మీద ఈ విగ్రహావిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చాలా మంచి. మరి వేదిక మీద పెద్దలందరికీ హృదయపూర్వక సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి శుభపరిణామం. చిలకలూరిపేటలో గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈరోజు విగ్రహావిష్కరణ చేసుకోవటం ఎంతో మంచి శుభపరిణామం. ప్రస్తుత రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక సాదాసీదా కౌన్సిలర్లు అయితేనే పెద్ద శంకరంపేట పట్టణంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రవీణ్ కుమార్ గౌడ్ కన్యాస్వామి గృహంలో రామచంద్రాచారి గురుస్వామి ఆధ్వర్యంలో పడి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వాముల ఆవాహనం చేసి హోమాన్ని నిర్వహించి పడి పూజ కార్యక్రమాన్ని
పలువురు గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చారి గురుస్వామి మాట్లాడుతూ ముఖ్యంగా నేటి సమాజంలో యువకులు చెడు అలవాట్లకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కానీ ఈ ప్రాంతంలో భక్తి భావంతో సమాజాభివృద్ధికి యువకులు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. చిలకలూరిపేట స్థానిక కళామందిర్ సెంటర్లో ఎన్ఆర్ఐ సహకారంతో అన్నారావు ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ను స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎవరికి వారికి తోచిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. అన్నారావుని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ చిలకలూరిపేట అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఎస్ రామ్తో పాటు జనసేన ఇన్ఛార్జి రాజా రమేష్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేయాలి కాబట్టి త్వరగా రహీం వీలైనంత త్వరగా మీరు ప్లేసెస్ నాకు ఐడెంటిఫై చేస్తే చూసి ఫైనల్ చేద్దాం. ఆ విధంగా బస్ షెల్టర్లు కూడా ఎన్ని పెడుతున్నాం మనం? 5 బస్ షెల్టర్లు. 5 బస్ షెల్టర్లు కూడా త్వరగా ఏర్పాటు చేస్తే గ్రామాల నుంచి వచ్చేటువంటి వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి అన్నారావు గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ప్రముఖమైనటువంటి పేరు ప్రతిష్ట కలిగినటువంటి టీ స్టాల్. గొడవ జరిగితే అన్నారావు టీ స్టాల్ మీదకే పోయేవాళ్ళు ఒకప్పుడు. పాలవెల్లి టీ స్టాల్, ఆ చరిత్ర, ఆ గొప్పతనం అన్నారావు గారికే ఉంది. వారి పెద్దమ్మాయను, పెద్ద కూతురు అల్లుడు హిమబిందు మహేష్ చిన్న అమెరికాలో ఉంటూ కూడా బస్ షెల్టర్లో ఉన్నటువంటి కింద ఫౌండేషన్ బెంచెస్, ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏమో మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తే కింద ఫౌండేషన్ బెంచెస్ అన్నారావు గారి మనవరాలు యొక్క భర్త అయినటువంటి మహేష్ గారు, వారు వింజనంపాడు. ఇది మా అన్నారావు గారికి కూడా సెంటిమెంట్ అన్నమాట. ఒక మంచి చర్చి కూడా నిర్మాణం చేశారు గుదేవారి పదంలో స్వతహాగా. అటువంటి దైవభక్తి కలిగినటువంటి ప్రభు మార్గంలో నడిచేటువంటి అన్నారావు గారి మంచి ఆలోచనలు అనేక మంది ప్రయాణికులకి ఇది ఉపయోగపడుతుంది. ఇదే కాదు, చిలకలూరుపేటలో ఫుడ్ స్ట్రీట్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నాం. జనవరిలో ఫుడ్ స్ట్రీట్ కూడా పెట్టి అన్ని టౌన్స్లో పెడుతున్నారు ఫుడ్ స్ట్రీట్. మన చిలకలూరుపేటలో కూడా ఎక్కడ బాగా విశాలంగా ఉందో చూసి ఫుడ్ స్ట్రీట్ వీలైనంత త్వరగా కళామందిర్ ఈ సెంటర్, మన కేబీ రోడ్ ఎక్కడ బాగా విశాలంగా ఉందో చూడండి. జనవరిలో ఓపెన్ చేయాలి మనం ఫుడ్ స్ట్రీట్. అన్ని రకాల ఫుడ్ ఒకే ప్లేస్లో దొరికేటువంటి విధంగా. ఇప్పుడు విజయవాడలో పెట్టారు, బ్రహ్మాండంగా నడుస్తుంది. అన్ని టౌన్స్లో పెడుతున్నారు ఫుడ్ స్ట్రీట్. ఆ ఫుడ్ స్ట్రీట్ చిలకూరుపేటలో కూడా అతి త్వరలో మా రహీం కూడా ఉన్నాడు. వీలైనంత త్వరగా పోలీసు మీరు చూసి 2-3 ప్లేసులు నాకు చూపిస్తే ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది చూసి ఫైనలైజ్ చేద్దాం. జనవరిలో స్టార్ట్ చేయాలి. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో అభినవ తాన్సేన్ మహమ్మద్ రఫీ శత జయంతి, ప్రఖ్యాత రచయిత మోదుకూరి జాన్సన్ 36వ వర్ధంతి సభలను బాపట్ల జమీదార్ పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించిన రచయిత మోదుకూరి జాన్సన్ అని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ తెలియజేశారు. జాన్సన్ రచించిన నటనాలయం నాటక రంగంలోనే ఒక కొత్త ప్రయోగమని అన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ మాట్లాడుతూ జాన్సన్ కదిలింది కరుణరథం, మన జన్మభూమి బంగారు భూమి, స్వాగతం దొరాసు స్వాగతం వంటి అద్భుత గీతాలను రచించారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ మహమ్మద్ రఫీ చలనచిత్రాలకు నేపథ్య గానం ఎలా ఉండాలో తెలియచెప్పిన గాయకుడని అన్నారు. సుప్రసిద్ధ రంగస్థల సినీ గేయ రచయిత మోదుకూరి జాన్సన్ తెలుగు చిత్రాల్లో దేశోద్ధారకుడు స్వాగతం ద్వారా సుస్వాగతం అనే గీతాన్ని, పాడి పంటల్లో మన జన్మభూమి బంగారు భూమి అని గేయాన్ని అద్భుతంగా రచించిన మహాకవి. అదే కాదు,
సుప్రసిద్ధ రంగస్థల రచయిత, నటుడు. రంగస్థలంలో ఆయన రాసిన నాటకాల్లో కోకొల్లలు, వాటిలో నటనాలయం రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది. లాయర్గా తెనాలిలో ప్రాక్టీస్ చేస్తూ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నటనాలయం, హృదయాలయం, దేవాలయం వంటి అత్యున్నతమైన నాటికలు రాయటం జరిగింది. అందులో నటనాలయం ఉభయ రాష్ట్రాల్లో ప్రభంజనంగా సాగింది ఆ రోజుల్లో. వీరి ప్రత్యేకత ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం, సినీ నటులు కళావాచస్పతి కొంగల జగ్గయ్య గారికి ప్రియ శిష్యులుగా ఎదిగారు. అగ్ని కవిగా వీరిని ప్రత్యేకంగా ఆయన ప్రశంసిస్తుండేవారంటే మరి జాన్సన్ గారి యొక్క గొప్పతనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. భారత చలనచిత్ర జగత్తులో మొహమ్మద్ రఫీ అద్భుతమైన గాయకుడు. అతను కవి భావానికి అనుగుణంగా, నటుని నటనకు అనుగుణంగా తన గాత్ర ధారణతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రత్యేకించి షమీ కపూర్ గారి కంటే గోస్ట్ వాయిస్గా రఫీ గారు ప్రఖ్యాతి చెంది. మొహమ్మద్ రఫీ గారికి 6 ఫిలింఫేర్ అవార్డులు, 1 జాతీయ పురస్కారం లభించింది. పద్మశ్రీ బిరుదుతో కూడా వీరు సత్కరింపబడ్డారు. వీరు అద్భుతమైన గీతాలు ఆలపించారు. దాదాపు ప్రపంచంలోని 20 భాషల్లో భారతదేశానికి సంబంధించిన హిందీ, భోజ్పురి, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, ఒడిస్సీ తదితర భాషలో, అదేవిధంగా దక్షిణాది భాషలో, తెలుగులో కూడా వీరు కొన్ని పాటలు పాడారు. దాదాపు 7,000 పాటలు పాడారు. సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్ సభ్యురాలు ఆడే రాఘవాదేవి ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మాజీ సైనికులు నల్లాడి దాసు తన సందేశాన్ని అందించి యేసు ప్రభు గీతాలను ఆలపించారు. మాజీ సైనికులు స్టేట్ బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాసరావు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ తన గీతాలాపనతో ఉరుతొలగించడం అభినందనీయమని బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కొనియాడారు. ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ ఈ లోకంలోని సమస్త మానవాళి పాపాలను కడగడానికి ప్రభు అయిన క్రీస్తు తన రక్తాన్ని చిందించడం గొప్ప విషయమని అన్నారు. రక్షకుడు, ఒకసారి మనం ఆ పదాన్ని మనం ఆలోచించుకుంటే రక్షణ ఏ విధంగా, సహజంగా మనం రక్షణ అంటే ఎవరైనా దుష్టుల్ని, దుర్మార్గుల్ని వధించడం ద్వారానో వాళ్ళని చంపబట్టడం ద్వారా రక్షణ కల్పిస్తుంది. కానీ ఇక్కడ పవిత్రగా క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి మన బైబిల్ ప్రకారం రక్షణ అనేది రక్తాన్ని చిందించకుండా, ఎదుటివారి రక్తాన్ని చిందించకుండా తన రక్తాన్ని చిందించి మరి ప్రేమతోనూ, శాంతితోనూ, ఆప్యాయతలతోనూ మరి ఎదుటివారి యొక్క మనసులను గెలిచి వారిని కూడా మరి మంచి మనుషులుగా మార్చి యేసు ప్రభు వారు మరి మనలాంటి అందరికి కూడా రక్షణ కల్పిస్తాడని చెప్పి బైబిల్లో మరి చెప్పబడిందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి అనుకూలంగా మరి యేసు ప్రభు వారిని కూడా తీసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశిని, మానవాళిని కాపాడటం కోసం తన యొక్క రక్తాన్ని చిందించి రక్తాభిషేకంతో పాపుల యొక్క పాపాలని మరి కడిగి ఈ లోకాన్ని శుద్ధి చేసినటువంటి మహానుభావుడు మరి యేసు ప్రభు వారని మనం చెప్పబడుతుంది గ్రంథం ప్రకారం, బైబిల్ గ్రంథం ప్రకారం. మరి అలాంటి మహిమగల దేవుడు ఎవరైతే మన భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్నప్పటికీ కొన్ని కోట్ల మంది క్రీస్తు వారిని విశ్వసించేవారు, విశ్వాసులు చాలామంది ఉండటం చాలా గొప్ప విషయం. ఏదైతే క్రీస్తు ఒక శాంతి మార్గాన్ని సూచించారో అదే మార్గంలో మన భారతీయులు, ప్రపంచ మానవాళ్ళందరూ కూడా నడుచుకుంటే శాంతి విరజిల్లి సుఖ సౌఖ్యాలతో మరి ఈ మానవాళి ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకునే ముఖ్యమైన ఉద్దేశం ప్రపంచ మానవాళి అందరూ కూడా శాంతి మార్గంలో, యేసు ప్రభు వారు సూచించినటువంటి శాంతి మార్గంలో నడుచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ క్రిస్మస్ సంబరాలని జరుపుకుంటూ ఉంటాం.
25 డిసెంబర్ రోజున మరి యేసు ప్రభు వారు జన్మించినట్టు చెప్తూ ఉంటారు. ఆ రోజు పవిత్రమైనటువంటి మరి రోజుగా చెప్పుకుంటాం. విశ్వాసులు అంటే యేసు ప్రభు వారికి ఇన్ని కోట్ల మంది విశ్వాసులు పెరగడానికి కూడా కారణం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా పుట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అయితే యేసు ప్రభు వారు ఒక్కరే మరి కొంతమంది పాపుల ద్వారా శిక్షింపబడి ఈ లోకంలో ఉన్న పాపుల యొక్క పాపాలను కడిగించడం కోసం తన రక్తాన్ని చిందించి మరి సిలువ వేయబడి మరి మరణించడం, మరి 3వ రోజు మరలా తిరిగి లెగవటం, అది చాలా గొప్ప విషయం. అలాంటి మరి పవిత్ర గ్రంథం బైబిల్ ప్రకారం పునరుజ్జీవం కూడా చేసుకున్నాడు కాబట్టి మరి నమ్మశక్యమైనటువంటి దేవుడుగా మరి ప్రపంచ మానవాళి అందరూ నమ్ముతూ ఉంటారు. వంగవీటి మోహన్ రంగా కులాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు మెచ్చిన నాయకుడిగా పెత్తందారులు నాడు పేదవారిపై చేస్తున్న దాడులను అరికట్టి బడుగు బలైన వర్గాలకు అండగా పోరాటం చేశారని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య తెలిపారు. బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెంలో వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా చల్లా రామయ్య రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా చేసిన పోరాటాలు ఎన్నటికి మరవలేనివని అన్నారు. ప్రతి ఒక్కరు కులాలు పార్టీలకు పరిమితం కాకుండా రంగాను ఆదర్శంగా తీసుకొని అన్యాయాలను అరికట్టి ప్రజలకు అండగా ఉండాలని చల్లా రామయ్య కోరారు. ఈరోజు బాపట్లలో మా యొక్క భీమవరపురంలో రంగా గారికి పూలదండేసి ఆయన వర్ధంతి నివారణ అందించడం జరిగింది. రంగా గారు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఆనాడు పేదవాడు వెంట అండాదండగా ఉన్న వ్యక్తి, ఒక కులానికి సపోర్ట్ కాకుండా పేదవాడికి మాకు ఉన్నాడు, మాకు తోడు ఉన్నాడు, రంగా గారు ఉన్నాడని ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి రంగా గారు. ఆ రోజుల్లో పెత్తందారుల వ్యవస్థ జరిగేది, కుల వ్యవస్థ జరిగేది. అలాంటి టైంలో కూడా రంగా గారు విజయవాడలో ఉన్న అడ్డాలో కూడా ఎంతోమంది పేదవాళ్ళకి అండాదండగా ఉన్న పరిస్థితి, పెద్దవాళ్ళు ఎంతోమంది చూస్తున్న పరిస్థితి. నేను కూడా చాలాసార్లు ఇంటర్లో జరిగిన విజయవాడలో నాకున్న ఫ్రెండ్ల ద్వారా కూడా రంగా గారి గురించి కనుక్కుంటాం, తెలుసుకుంటాం కూడా నేను కూడా జరిగింది. ఇలాంటి పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఆ రోజుల్లో పెత్తందారుల వ్యవస్థ ఎక్కువ జరిగేది. ఒక కులము ఎక్కువగా పేదవాళ్ళని ఎన్నో ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో రంగా గారు ఏ రోజు కులానికి సపోర్ట్ చేయకుండా పేదవాళ్ళకి ఆఖరి రిచ్ యూనియన్లు కావచ్చు, ఆటో యూనియన్లు కావచ్చు, పేదపైన యూనియన్లు కావచ్చు, ఇలాంటి పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఆ రోజుల్లో పేదవాళ్ళని ఇబ్బంది పెడితే రంగా గారు పేదవాళ్ళ వెంటుండి ఆయన చేసిన సేవలు మరవలేని అని చెప్పి పెద్దవాళ్ళందరూ తెలియజేస్తున్నారు. అది నిజంగా ఈ రోజున రంగా గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా కులానికి ఒక సపోర్ట్ కాకుండా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా అండాదండగా ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఆ నాయకుడే రంగా గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచ్చలేని మకుటం లేని మహారాజు మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు మత్తిపాటి పుల్లారావు. ఎన్ఆర్ఐ సహకారంతో బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసిన అన్నారావు. బస్సు షెల్టర్ను ప్రారంభించిన శాసనసభ్యులు మత్తిపాటి పుల్లారావు. తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించిన మోదుకూరి జాన్సన్. సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రజాకవి డాక్టర్ శ్రీనివాస్. మానవాళి పాపాలను కడగడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించారు. క్రిస్మస్ వేడుకలలో మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.